ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. చికెన్ కమ్మగాను లేతగాను రుచిగాను గొప్పగా తయారు చేశారయ్యా. మా ఎయిర్పోర్ట్లు ఎప్పుడు అలాగే ఉంటాయండి. ఎటు వచ్చి మీరు చేసిన పని ఏం బాగుండలేదు. ఏంటిది ఊళ్ళో మీరు చేసిన రాజకీయానికి ఇక్కడ మాకు కడుపు వచ్చింది. అవును లింగం గారు, వాళ్ళ గడ్డెట్టి వాళ్ళ రోగం కుదురుస్తారనుకుంటే ఆ తరఫు మాట్లాడి మాకు గడ్డెట్టారు, భూములని వాళ్ళకి నైవేద్యం పెట్టారు. బచ్చాలు మీకేం తెలుసా రాజకీయాలు? తెలుసుంటే ఏ ఎమ్మెల్యే ఏ మంత్రో అయి ఉండేవారు. ఎలక్షన్లు వస్తున్నాయా? ఎలక్షన్లు వాడు వెనకాల ఎంతమంది జనం ఉన్నారు? జనం అంటే మనుషులు. అదే 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 మనుషులు కాదు, ఓట్లు. ఎలక్షన్ ముందు వాళ్ళని నెత్తిని ఎక్కించుకోవాలి, తర్వాత ఏ పేడలోనో బాడలోనో పాయసులు పారేయాలి. అది రాజకీయం. ఇదిగో ఒక్క ముక్క చెప్తున్నాను, ఓట్ల నాడు వాళ్ళని సంకనెత్తుకోవాలి, కోతల నాడు కోసాతలు పారేయాలి. అది రాజకీయం అంటే. బాబోయ్, ఆ తలపాగా కింద ఎంత గొప్ప తలకాయ ఉంది, ఎన్ని ఐడియాలు. ఇక చచ్చిదాకా మీరే మా ఎమ్మెల్యే. డోకలేదు. నిజంగా ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. తలుపులు 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 ఇంకా భోజనం తీసుకోలేదంటే చూడండి ఎక్కడ ఉన్నాడు. ఒరే తలుపులు. చూడు వెంటయ్య, ఎన్నాళ్ళలో సర్పంచ్ రాఘవయ్య కూడా తిరుగుతావు, మొత్తం దోచేస్తున్నాడు. ఆ తినేదేదో నువ్వే తినొచ్చుగా. బాగుంది, పరిస్థితులు అనుకూలించాలి కదండి. ఏమిటా అనుకూలించేది? నీకు డబ్బు ఉంది, ఓ చరిత్ర ఉంది. ఈసారి సర్పంచ్ గా నువ్వు నిలబడు, నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటది. పెంటయ్యకి ఏదో ఉపదేశం ఏం చేస్తున్నారు. లేదు, హైదరాబాద్ లో కోడుకో అదో టైప్ గా చేస్తారట్టుగా. సోడా అయిపోయి ఈ పత్రిక ఎక్కడున్నాడు? చూడు చూడు చూడు, త్వరగా పడ్డా పత్రిక కొట్టలేవయ్యా సన్నాసి. ఇలా రా చూడు రాఘవయ్య, ఈ పెంటైన పక్కన పెట్టుకుని నువ్వు ఎలా బతుకుతున్నావయ్యా? నువ్వు అలా వెళ్ళేవో లేదో నీ మీద 100 చెప్పడం మొదలెట్టాడు. నువ్వు వచ్చావు, కోడి కూర పీత పులుసు కింద మార్చేశాడు. అమ్మ పెంటయ్య. ఇదిగో వాడు వాటం చూస్తుంటే నీ మీద పోటీగా నిలబడేటట్టున్నాడు. నువ్వు ఇంకొకటికి అవకాశం ఇవ్వక నువ్వే నిలబడు. ఓయ్, నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటది. ఏంటి ఎమ్మెల్యే గారు ఏమైనా సలహా ఇస్తున్నారా? నీకు కోడికూర వండని చెప్పారు కదా, నాకు ఢిల్లీ కోడికూర వండడం ఎలాగో చెప్పారు. అవునయ్యా, సోడాల కోసం వెళ్ళా. ఏవయ్యా సోడాలు? ఎంతసేపు ఒక నిమర్శించడమే పనిగా పెట్టుకోకు, వస్తాయి. ఏ నీ భోజనాలు వచ్చాయా? వస్తాయి వస్తాయి, ఏవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి. ఏమిటి రాము నువ్వు అనేది? నేనండం కాదు మాస్టర్, అందరి అభిప్రాయం చెప్తున్నాను. రేపు వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఎవరు సర్పంచ్ గా నిలబడాలి. నిజమే మాస్టారు, మీలాంటి వారు ఆ పదవిలో నిలబడితే ఆ పదవికి గౌరవం ఏర్పడుతుంది, మన ఊరికి ఉపకారం జరుగుతుంది. మా అందరి బతుకులు కూడా బాగుపడతాయని నమ్మకం ఉంది పంతులు గారు. అవును బాబు, మీరింత అభిమానంతో అడుగుతుంటే కాదనగలనా? ఈ ఎలక్షన్ లో నేను నిలబడటం వల్ల ఈ ఊరికి మంచి జరుగుతుంది అనుకుంటే అలాగే. కానీ శంకర్ మాస్టర్ కి ఏమిటి పెంటయ్యా నువ్వు అనేది? నువ్వు ఎన్నికల్లో నిలబడతావా అంటే నాకు అపోజిషన్ వచ్చేస్తున్నావు అన్నమాట. ఎత్తేస్తా ఎన్నికాసులు తరగతి నేను అమాంతం మింగేస్తాను. జాగ్రత్త. ఎత్తై నువ్వు ఒక్కడవే ఎత్తగలనుకుంటున్నావేమో, నేను ఎత్తగలను. అవతారం ఏమెత్తుతావయ్యా? అవతారం ఏమెత్తుతానా? జనం 10 మందిని సెంటర్ లోకి పిలిపించి హిట్లర్ రాఘవయ్య గారు అమ్మాయిని రాముడు గారు హిట్లర్ గారి కళ్ళ ముందే ముద్దెట్టుకున్నాడు అని చెప్పాను అనుకో, ఓట్లేయడం కాదు, కొత్త మీద జల్లకాయలు పడిపోతాయి. కూడా చూద్దాం. చెప్పు వెళ్ళి, నా కూతుర్ని ఒకసారి కాదు 100 సార్లు ముద్దెట్టుకున్నాడని చెప్పు, నన్ను కూడా ముద్దెట్టుకున్నాడని చెప్పు. చూడు, తమకు ఏం చెప్పు, పులివేషాలు కట్టించి ఊరేగించి మరీ చెప్పు. అలాగే చెప్తాను. ఇదిగో ఈ కొంపకి రావడం ఇదే ఆఖరిసారి. పని ఉంటే ఆ పంచాయతీ బోర్డు ఆఫీస్కి వచ్చుకోగా. పంచాయతీ బోర్డుకి జన్మలో వెళ్ళావయ్యా, నీకున్న చెడ్డ పేరు నీకు తెలీదు. నాకు తెలుసు, నీకన్నా నాకు మంచి పేరే ఉంది. రాము, కాసేపట్లో వంట అయిపోతుంది, నువ్వు భోంచేసే వెళ్ళు. ఈ పనులన్నీ నేను ఎత్తునేసుకుని ఎందుకు శ్రమ పడ్డాం? ఇందులో శ్రమే ఉంది రాము, ఇష్టమైన మనిషికి సహాయం చేయడంలో ఆనందం ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ చేస్తున్నావు అంటే మీ నాన్నగారు ఏమంటారు? ఏమంటాను బాబు, నా కూతురుని చూసి గర్వపడిపోతున్నానంటాను, ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నానంటాను. రాఘయ్య గారు, రాము, కులం మతం ఆస్తి అంతస్తునే పొరలు కంపి బ్లైండ్ విధవని అయిపోయినాయా. చిచి, నన్ను చూస్తే నాకే అసహ్యం వేస్తుందయ్యా. చూడు, ఇక నుంచి ఆ మహాత్మా గాంధీ అడుగుజాడలో నడవదలుచుకున్నాను. బాబు, నా కూతురు నేను ఇంటి పని పాచి పని అన్నీ చేసేస్తాం. ఇవి అయిపోయి నీ బట్టలు ఉతికేస్తాను, తర్వాత అంట్లు తోనేస్తాను, తర్వాత నువ్వు ఏం చెప్తే చేసేస్తానయ్యా. అంతే కదా రాము, నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి నాకు ఓ చరిత్ర ఉందని నిరూపించుకుంటాను. నాన్న, మీరు చెప్పేది? అవునమ్మా, ఈ హిట్లర్ రాఘవయ్య ఇక నుంచి బుద్ధుడు రాఘవయ్య అయిపోతాడు. అందుకు నిదర్శనంగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. పెంటయ్య, బోర్డులు బాగా రాయించావయ్యా, కానీ బోర్డులు చూసి ఓట్లు వేయరు. ఓట్లు ఎలా రాబట్టుకోవాలో మాకు తెలిసినావో. నీకంటే నాకు బాగా తెలుసులేవా. చూడు, అసలు ఓట్లన్నీ గూడెల్లో ఉన్నాయి,
గూడెం ఓట్లు ఈ హిట్లర్ రాఘవయ్య పాకెట్ లో ఉన్నాయి. ఎలాగో ఎలాగా? ఆ రాము నాకు కాబోయే 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 అల్లుడు. ఆ, అల్లుడా? అవును, ఇప్పుడు నేను మామావతారం ఎత్తుతాను. నా అల్లుడు ఎంత చెప్తే అంతా గూడెం ప్రజలకి. నాకే ఓట్లు వేయమంటాడు, వాళ్ళు తప్పకుండా వేస్తారు. సో మనం సర్పంచం అవుతాం. కనుక బోర్డులకి రంగులకి బఠాణీలకి వేరుశెనక్కాయలకి అనవసరంగా డబ్బు వేస్ట్ చేసుకోకు. ఏం చేసుకోకు? కమాన్ టెల్ మీ. ఆ, నువ్విప్పుడు తెలలేవు. అమ్మ రాఘవయ్య, ఇలా చూపిస్తున్నావా నీ హిట్లర్ రాజకీయం? సరే, మామ అవతారం ఎత్తావు కదూ, ఆ అవతారం కాళ్ళు చేతులు ఎలా ఎర్రగొట్టేయాలో నాకు తెలుసు. ఈ రోజు నేను మీకు చెప్పదలుచుకున్నది రాబోయే ఎన్నికల గురించి. మన బ్రతుకులు బాగుపడాలంటే, మన కష్టాలు తీరాలంటే మనందరం కలిసి శంకర మాస్టర్ని గెలిపించాలి. రాము, ఎంతకాలం నువ్వు చెప్పినవన్నీ నిజం అనుకుని నమ్మాం. అందరినీ ఉద్ధరిస్తా ఉంటే నిజం అనుకున్నాం. మా కోసం నువ్వేం చేయలేవని అర్థమైపోయింది. ఎందుకలా అంటున్నారు? ఏ కారణంగా మీరు ఇలా మాట్లాడుతున్నారు? సొమ్ములో ఉన్న పెద్దంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు మాకు తెలుసు. ఆ పిల్లని కట్టుకోగానే నువ్వు వాళ్ళ మనిషి అయిపోతున్నావని తెలుసు. లోకంలో ఏ రెండు జాతులైనా కలవచ్చు గాని గొప్పోళ్ళు పేదోళ్ళు అనే జాతులు మాత్రం కలవు. నువ్వు గొప్పింటోళ్ళు కలడం అయితే మా నుంచి వెళ్ళిపోయినట్టే. నోరు ముయ్యండ్రా, కుళ్ళు మోసపచ్చిన వాళ్ళారా. బావా, నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు. మహాలక్ష్మి లాంటి అమ్మాయి గారిని చేసుకో. నువ్వు వీళ్ళ మాటలు వినకు. నువ్వు ఉండి అది వాళ్ళు చెప్పదలుచుకుని చెప్పని. ఏంటి వాళ్ళు చెప్పేది గాడిద గుడ్డు? తిండి నిద్ర మానేసి బతుకంతా వీళ్ళ కోసం చస్తున్నావు. చాలే, ఇంకా వీళ్ళ మాట విని నువ్వు అన్యాయం అయిపోవడానికి నేను ఒప్పుకోను. అది నువ్వు పెళ్ళైన దానివి, పరాయివాడి భార్యవి. 10 మందిలో నువ్వు ఇలా మాట్లాడకూడదు, బాగుండదు. బావా, వెళ్ళిపోయాది. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్పండి, మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి. ఏంటుంది? నువ్వు మానవాడివి మావాడివి అయితే ఆ పెద్దంటి పిల్లగాక మనలో కూడా చేసుకోవచ్చుగా. తోటోళ్ళ కోసం తాపత్రయపడేవాడివి, నీ తోటోళ్ళలోనే ఒకదాన్ని కట్టుకో, అప్పుడు నేను మేము నమ్ముతాం. చదువుకున్నోడివి ఇక్కడే ఎవరినన్నా చేసుకుని ఉద్ధరించొచ్చుగా. అందరికీ బతుకునివ్వాలనుకున్నోడి మన గూడెలోనే ఎవరినో ఒకరిని చేసుకుని బతుకి బతుగా బాబు. అంటే మనలో ఎవరిని చేసుకున్నా మీకు అభ్యంతరం లేదుగా? అయితే నేను నీలమ్మను పెళ్లి చేసుకుంటాను. బాబు, నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి బాబు? వద్దు బాబు, వద్దు. నేను పూజకు పనికొచ్చే పువ్వును కాదు. నాలాంటి దౌర్భాగ్యురాలు నువ్వు చేసుకోవడం ఏంటి బాబు? వద్దు. నీలి, నా మీద గౌరవం, ఆ దేవత మీద భక్తి నీకుంటే నా మాట కాదనకు. ఈ అమ్మవారి సాక్షిగా జరిగే ఈ మన పెళ్లి ఆ దేవత నిర్ణయించింది. ఏడవే, ఇంకా ఏడు, బాగా ఏడు. కానీ ఏడవలసింది వాడు నిన్ను పెళ్లి చేసుకోలేదని కాదే, నీ బాబు నలుగురిలో అవమానించాడని ఏడు. నీ కోసం మానం మర్యాద ఉచ్చ నీచ మర్చిపోయి వాడి గుడిసెకెళ్ళాను. చీపురు కట్టతో ఇల్లంతా తుడిచాను. చేతులు కట్టుకుని నా కూతుర్ని పెళ్లి చేసుకోరా అని బతిమాలేను. ప్రేమించిన నిన్ను తల వంచి నన్ను మర్చిపోయి పెత్తని చెప్పుతో కొట్టినట్టు ఆ చెడిపోయిన దాన్ని కట్టుకుంటాడా రాస్కెల్. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ వాడి గురించి ఇంట్లో తలపెట్టినా, ఆ పాడుబడిలో అడుగు పెట్టినా మీ ఇద్దరిని తుపాకీతో కాల్చి పారేస్తాను. జాగ్రత్త. పాపలు,
మీరు క్లాస్కి వెళ్ళకుండా ఎక్కడ ఉండిపోయారే? లక్ష్మి టీచర్ రాలేదు మాస్టారు. రాలేదా? ఏ? మీరు పాడైపోయారంట కదండి, పెళ్లి చేసుకొని చెడిపోయారంట కదండి. లక్ష్మి టీచర్ ఇంకెప్పుడు మన బడికి రానన్నారు మాస్టారు. లక్ష్మి, లక్ష్మి, నీతో ఒకసారి మాట్లాడాలి. పదరాము, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. లక్ష్మి, స్కూల్కి రాలేదే? ఇంత జరిగిన తర్వాత నేను వస్తానని ఎలా అనుకున్నా? నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నదని ఒక్కదానివే కనుక తప్పకుండా వస్తాం అనుకున్నాను. ఎంత అర్థం చేసుకున్నా నేను ఒక ఆడదాన్నేగా. కానీ నా లక్ష్మి అందరి ఆడవాళ్ళ లాంటిది కాదు. నా ఆశయాలు ఆదర్శాల్లో భాగం పంచుకున్న ఆడది. లక్ష్మి, మన జీవితాల్లో ప్రేమ పెళ్లి కంటే పవిత్రమైన ఒక లక్ష్యం ఉంది. మర్చిపోయావా? గుర్తుంది కనుక పిలవగానే వచ్చాను. కానీ నేను బాధపడేది నా కోసం కాదు, నీ కోసం. లక్ష్మి, అవును రాము, నువ్వు నన్ను చేసుకోకపోవడం వల్ల నేను దురదృష్టవంతురాన్ని. కానీ నీళ్ళని చేసుకొని నువ్వెందుకు దురదృష్టవంతురయ్యా? నువ్వు పెళ్లి చేసుకోవటానికి ఆ చెడిపోయింది దొరికిందా? లక్ష్మి, నీలి చెడిపోయింది కాదు, దుర్మార్గుల స్వార్థానికి బలైపోయిన అమాయకురాలు. నిజమే రాము, దానికి జాలి చూపించచ్చు గాని నీ బ్రతుకు నాశనం చేసుకోవాలా? జాలి చూపించడం ఎవరైనా చేస్తారు, కానీ నేను ఆమెకు బ్రతుకునిచ్చాను. లక్ష్మి, మొదటి నుంచి నా పద్ధతి నీకు తెలుసుగా. ఏదైనా చెప్పడం కాదు, చేసి చూపించడమేనని. రాము, నువ్వు ఒక యోగిలాగా, ఒక మహానుభావులాగా. కానీ నేను ఇంకా మామూలు మనిషిని. అందుకే ఎంత కాదనుకున్నా నీ దాన్ని కాలేకపోయాననే బాధ నాకు తప్పదు రాము. లక్ష్మి, కోరుకున్న మనిషిని పెళ్లి చేసుకుని జీవితాన్ని సుఖంగా గొప్ప విషయం కాదు. చాలా మంది చేస్తున్నారు, కానీ ఎన్నో బ్రతుకులు సుఖంగా సంతోషంగా సాగిపోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నంలో మన ఆనందాలని కలల్ని కొంతవరకు వదులుకోవాలి లక్ష్మి. రాము, అవును లక్ష్మి, నువ్వు యథాప్రకారం స్కూల్కి రావాలి, పిల్లలకు పాఠాలు చెప్పాలి. నా ఆశయ సాధనలో ఇంతకు ముందులాగే కలిసిమెలిసి కృషి చేస్తానని నాకు మాటివి లక్ష్మి. నీ మాట కాదనే శక్తి ఈ జన్మకు నాకు లేదు రాము. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. ప్లీజ్ డూ